ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద చెట్టు కింద చిన్ని అనే ఎలుకపిల్ల నివసించేది. చిన్ని సందడిమండలి నుండి ఇక్కడికి కొత్తగా వచ్చింది. ఆ చెట్టు మీద చాలా జంతువులు నివసించేవారు. కాని అందరూ ఒంటరిగా ఉండేవారు. చిన్నికి ఇది చాలా బాధగా అనిపించింది. ఒకరోజు చిన్ని ఒక ఒంటరి పక్షికి చిన్న కథ చెప్పింది. కథలో ఒక మేఘం ఎగిరి వచ్చి పక్షికి స్నేహితుడవుతుంది. అద్భుతంగా ఆ మేఘం కథలో నుండి నిజంగా బయటకు వచ్చి పక్షి చుట్టూ తిరగసాగింది. చిన్నికి నమ్మలేకపోయింది. తన కథలకు మాయాశక్తి ఉందని. కాని చెట్టుమీద ఉన్న ఇతర జంతువులు ఇంకా ఒంటరిగా ఉన్నాయి. ఉడుత తన కొమ్మ మీద, కుందేలు తన గుహలో, తుమ్మెద తన గూటిలో, అందరూ వేరువేరుగా. చిన్నికి ఒక ఆలోచన వచ్చింది. తన మాయా కథల శక్తితో అందరినీ కలుపుదామని. చిన్ని చెట్టు కింద ఒక అందమైన స్థలం సిద్ధం చేసింది. అందరూ కలసి కూర్చునే రంగురంగుల కార్పెట్ వేసింది. ఆ తర్వాత అందరినీ పిలిచింది. రండి మిత్రులారా, మీకు అద్భుతమైన కథలు చెబుతాను. నెమ్మదిగా ఒక్కొక్కరుగా జంతువులు వచ్చి కూర్చున్నాయి. చిన్ని ఒక మధురమైన స్నేహం గురించి కథ చెప్పసాగింది. ఆ కథలో పువ్వులు వికసించాయి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని